ద్రవ్యం చూడండి, చట్టబద్ధ ద్రవ్యం ఏంది, ఆ ద్రవ్యం ఏంది, బార్టర్ వ్యవస్థ ఏంది, ఇవన్నీ కూడా విశాల ద్రవ్యం ఏంది, సంకుచిత ద్రవ్యం ఏంది, ఇది మినిమం అన్నట్టు తెలవాల్సింది. మనం ఏదో చేయబోయి ఏదో అసలుది మర్చిపోయే పరిస్థితి వస్తుందని ఇట్లా మనం దీని వాస్తవానికి కొద్దిగా ఎక్కువ ఇద్దాం అని అన్నారు మన వాళ్ళంతా కూడా. అంటే కూడా నో 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 లేదు ఖచ్చితంగా తక్కువనే ఇవ్వాలి, ఎక్కువ ఇస్తే మార్కెట్లో బొచ్చడి పుస్తకాలు ఉన్నాయి, అప్పుడు వాళ్ళకు మనకు తేడా ఏంటి అని మొత్తానికి 530 పేజీలకు తీసుకొచ్చిన. సో నాకేమనిపించింది అంటే తప్పులేదు, ఇంకో 100 పేజీలు కూడా మీరు చదవడంలో తప్పులేదేమో అనిపించింది. ఎకానమీలో ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, ప్రస్తుతం అతి ఎక్కువ ద్రవ్యోల్బణం ఎదుర్కొంటున్న దేశం వెనిజులా. ఇది పెట్టేటప్పుడు మా డీడీపీ వర్కర్ ఏమన్నాడంటే, ఏందన్నా ఎకానమీలో ఎవడన్నా పటం పెట్టుకుంటాడా అన్న, నువ్వు భలే ఉన్నావు అని అన్నాడు. అంటే మనం పుస్తకాన్ని తయారు చేసేటప్పుడు నేనేం ఆలోచించానంటే, నీకు కంటెంట్ గ్రాస్పింగ్ కావాలి, నీ కంటెంట్ ఉపయోగపడాలి ఒక పటం పెడితే తప్ప జాతీయ పార్క్ అనగానే జాతీయ పార్కుని ఇవ్వడం కాదు. నీకు ఏదో సింహము బొమ్మ పెట్టడం వల్ల ఉపయోగం ఏం లేదు. అంటే జాతీయ జంతువు ఏందన్నప్పుడు పులి బొమ్మ పెట్టగలిగితే అది నీకు గ్రాస్పింగ్ అవుతుంది. సో వెనిజులా అతి ఎక్కువ ద్రవ్యోల్బణం ఎదుర్కొంటున్న దేశం అన్నప్పుడు వెనిజులాని బొమ్మ పెట్టగలిగితే అది గ్రాస్పింగ్ అవుతుంది. సో నేను అలా ఆలోచించిన.